పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం. గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు. బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. నమస్కారం. NXTG న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. స్వచ్ఛాంధ్రలో భాగంగా నెల్లూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. మంత్రి నారాయణ ఆధ్వర్యంలో వేల మంది విద్యార్థులు, యువకులు, స్వచ్ఛంద సంస్థలు, అధికారులు ర్యాలీలో పాల్గొన్నారు. నెల్లూరు VRC కళాశాల నుంచి నర్తకి సెంటర్ వరకు ర్యాలీ సాగింది. అంబేద్కర్, గాంధీ విగ్రహాలకి మంత్రి నారాయణ నివాళులర్పించారు. మరొక వైపు నెల్లూరు అల్లీపురం డంపింగ్ యార్డ్ లో రీసైక్లింగ్ పనుల్ని నారాయణ పరిశీలించారు. నెలకో థీమ్తో స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈసారి ఈ వేస్ట్ సేకరణ కోసం ర్యాలీ చేపట్టినట్లు మంత్రి తెలిపారు. ఈ వేస్ట్ అంతా తీసుకొని దాన్ని రీసైకిల్ చేసే ఆర్గనైజేషన్స్ వచ్చినాయి. మన ఇళ్లలో చెడిపోయిన టీవీలు కావచ్చు, ఎలక్ట్రానిక్లు కావచ్చు, ఫ్రిడ్జ్లు కావచ్చు, ఏది చెడిపోయినా వాటిలన్నింటినీ మనం ఇస్తే అవి తీసుకొని రీసైక్లింగ్ వాళ్ళు కొంత అమౌంట్ కూడా ఇస్తున్నారు. ప్రతి మున్సిపాలిటీలో సచివాలయాలు వీటిని తీసుకునేటట్టుగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. సచివాలయాలు ఏ సచివాలయకైనా ఈ వేస్ట్ ఇస్తే దాన్ని తీసుకుంటారు. అక్కడ నుంచి యాక్చువల్గా కొన్ని ఏజెన్సీస్ ఉన్నాయి ప్రత్యేకంగా, అవి తీసుకుపోయి వాళ్ళు ఒక కంపెనీ లాగా పెట్టుకొని ఒక ఫ్యాక్టరీ పెట్టి దాంట్లో సెగ్రిగేట్ చేసి మళ్ళీ రీసైకిల్ చేస్తున్నారు. ఆ థీమ్తో ఈరోజు ఈ శనివారం, ఈ 3వ శనివారం ఈ నెలలో ఈ కార్యక్రమాన్ని చేస్తాం. నెల్లూరులో భారీ ఎత్తున విద్యార్థులు, అటు ప్రజాప్రతినిధులు, తర్వాత అధికారులు అందరూ పాల్గొన్నారు. స్వచ్ఛంద సంస్థలు వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరి యొక్క మనసు స్వచ్ఛంగా ఉండాలి, మన ఇల్లు శుభ్రంగా ఉండాలి, మన పరిసరాలు శుభ్రంగా ఉండాలి అనే యొక్క స్లోగన్తో ఈరోజు ఈ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమం అవుతుంది. ముఖ్యమంత్రి గారు ఏ నిదానంతో ఇచ్చారో దాన్ని 100కి 100 పాళ్ళు ముందుకు తీసుకుపోయేటట్టుగా మున్సిపల్ శాఖ పనిచేస్తుందని రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తారు. సీఎం చంద్రబాబు తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో చేసిన ప్రసంగాలకి సంబంధించిన జయప్రద ఫౌండేషన్ ప్రచురించిన 2 పుస్తకాలని సభాపతి అయ్యన్న పాత్రుడు రేపు ఆవిష్కరించనున్నారు. మాజీ ఎమ్మెల్సీ టిడి జనార్దన్, సీనియర్ పాత్రికేయులు, రచయిత విక్రమ్ పూల వీటిని రూపొందించారు. చంద్రబాబు 75వ జన్మదినం సందర్భంగా స్వర్ణాంధ్రప్రదేశ్ సారథి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ ప్రసంగాల పేరుతో ప్రచురించిన 2 సంపుటాలని రేపు శాసనసభ కమిటీ హాల్లో ఆవిష్కరిస్తారు. మద్యం కుంభకోణంలో బిగ్ బాస్ ఎవరో తనకు తెలియదని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. వైసీపీ హయాంలో మద్యం స్కామ్ జరిగిందా లేదా అనేది రాజ్ కసిరెడ్డిని అడగాలని స్పష్టం చేశారు. విజయవాడలో సిట్ విచారణకు హాజరైన ఆయన 4 అంశాలపై అధికారులు ప్రశ్నించారని చెప్పారు. లిక్కర్కు సంబంధించిన తన ఇంట్లోని 2 సమావేశాలు జరిగింది వాస్తవమేనని ఆయన ఒప్పుకున్నారు. ఈ సమావేశంలో కిక్ బ్యాక్స్ గురించి తనకు తెలియదని చెప్పారు. సంబంధించి జరిగినటువంటి ఈ 2 సమావేశాల్లో మీరు ఏ విషయాలు చర్చించారు సిట్ అధికారులు ప్రశ్నించడం జరిగింది. లిక్కర్ పాలసీ గురించి చర్చించడం జరిగింది అని బదులివ్వడం జరిగింది. వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ ఇద్దరు కూడా కిక్ బ్యాక్స్ విషయం మీరు మాట్లాడారు, సాయిరెడ్డి మాట్లాడాడు అన్నటువంటి విషయాన్ని వాళ్ళిద్దరూ చెప్పారు అన్నటువంటి విషయాన్ని ప్రశ్నించడం జరిగింది. కిక్ బ్యాక్స్ విషయం అనేటటువంటిది లేదు, ఆ విషయం నాకు తెలియదు, ఆ విషయం చర్చకు రాలేదు, నాకు గుర్తున్నంత వరకు కిక్ బ్యాక్స్ విషయం నాకు తెలియదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాను. ఈ కిక్ బ్యాక్స్ ఏదైతే రాజ్ కసిరెడ్డి తీసుకున్నాడో, కలెక్ట్ చేశాడో, అది ఎవరికి వెళ్ళాయి అన్నటువంటి విషయం ప్రశ్నించడం జరిగింది. కిక్ బ్యాక్సే లేనప్పుడు, కిక్ బ్యాక్స్ విషయం నాకు తెలియనప్పుడు ఈ ప్రశ్నకి సమాధానం నేను చెప్పలేను అని చాలా వివరంగా చెప్పడం జరిగింది. కూడా మా యొక్క నాయకుడికి, అప్పట్లో నాయకుడికి చెప్పి 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 సాయిరెడ్డి ఒక వెన్నుపోటుదారుడు అవుతాడు, ఏ రోజైనా మీకు మీ యొక్క స్థానానికి ఆయన స్థానభ్రంశం చేస్తాడు అన్నటువంటిది ఆయనకి చెప్పి, నేనేదో కొన్ని వేల కోట్ల రూపాయలు దోచేశాను అన్నటువంటి అపవాదనంతా నా మీద మోపి, ఈ యొక్క కోటరి ఆయన మనసును మార్చి నన్ను 2వ స్థానం నుంచి, మీరు అనుకునే 2వ స్థానం నుంచి స్లోగా తగ్గించుకుంటూ
చేసుకుంటా నాకు ఇచ్చిన పదవులన్నింటినీ కట్ చేసుకుంటా వచ్చి నన్ను 2000 స్థానంలో నిలబెట్టింది. ఈ అవమాన భారం తాళలేక, ఈ కోటరీ యొక్క వేధింపులు తాళలేక, నాకు అప్పట్లో నా నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మనసులో స్థానం లేదని గ్రహించి వేదన చెంది నేను పార్టీ వేడడం జరిగిందే తప్ప వేరే ఏ కారణం కాదు. స్కామ్ జరిగిందా లేదా అన్నటువంటిది రాజశేఖర్ రెడ్డిని అడగండి. బిగ్ బాస్ ఉన్నారా లేదా అన్నటువంటి విషయం నాకు తెలియదు. ఈ యొక్క రాజ్ కసిరెడ్డితో ఎవరెవరు అసోసియేట్ అయ్యారు అన్నటువంటి విషయాన్ని అడగడం జరిగింది. రాజ్ కసిరెడ్డి, ఆయన కో బ్రదర్ అవినాష్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి మరో అనుచరుడు చాణక్య అలియాస్ ప్రకాష్, కిరణ్ అనేటటువంటి వ్యక్తి, సుమిత్ అనేటటువంటి వ్యక్తి, సైఫ్ అనేటటువంటి వ్యక్తి, మిగతా చాలా మంది నెట్వర్క్ లో ఉన్నారు అన్నటువంటి విషయాన్ని నేను చెప్పాను. ప్రజారోగ్యానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. సత్యసాయి జిల్లా ధర్మవరంలో 51 మందికి 42 లక్షల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులని మంత్రి కార్యాలయంలో పంపిణీ చేశారు. సీఎం సహాయ నిధి ద్వారా ఇప్పటి వరకు ధర్మవరం నియోజకవర్గంలో సుమారు 2.5 కోట్లు లబ్ధిదారులకి అందజేశామని తెలిపారు. అనారోగ్యంతో బాధపడేవారు ఎవరైనా ముందుగా ధర్మవరంలోని తమ కార్యాలయాన్ని సంప్రదిస్తే వారికి మెరుగైన వైద్య సేవలు అందించేలా కృషి చేస్తామని మంత్రి తెలిపారు. పేద దిగువ మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన వారు వైద్యం ఖర్చు భరించలేక లేక అవగాహన లేకపోవడం వల్ల వారు ముందుగా వెళ్ళి ఖర్చు పెట్టడం, తర్వాత మా కార్యాలయానికి రావడం. ఇప్పటిదాకా గతంలో 1,95,00,000 ఇప్పటికీ అందజేస్తే ఇవాళ అదనంగా 42 లక్షలు కలిసి 1,5 దాకా 2.5 కోట్ల దాకా ఇవ్వడం. 10 నెలల్లో ఈ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కానీ లేదా లెటర్ ఆఫ్ క్రెడిట్ ద్వారా ఇవ్వడం జరుగుతోంది. నియోజకవర్గానికి కానీ లేదా జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఇటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు, ఆరోగ్యకరమైన సమస్యలు వచ్చినప్పుడు ఆ కార్యాలయాన్ని సంప్రదిస్తే దానికి ముందుగా ఎన్టీఆర్ వైద్య సేవ కింద చేర్చి ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించడానికి అవకాశం ఉంది. లేకపోతే ఎల్ఓసి ద్వారా కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు బస్ డిపోని పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ విధానంలో ఆధునీకరించడానికి ఆలోచన చేస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. నిడదవోలు నుంచి హైదరాబాద్ BHEL కి నూతన బస్ సర్వీస్ కి పూజలు నిర్వహించి మంత్రి ప్రారంభించారు. జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు రంగా రమేష్ ఆర్థిక సహకారంతో సమకూర్చిన చెత్తబుట్టలని డిపో అధికారులకి అందజేశారు. నిడదవోలు నుంచి హైదరాబాద్కి ఒకే సర్వీస్ ఉంది. ఇంకో సర్వీస్ కూడా ఉంటే డిమాండ్ ఉంది, అదేవిధంగా అందరికీ ఉపయోగపడుతుంది అనేటువంటి మాటను వారు అందరూ చెప్తున్న మీదట నేను ఈడీ గారితో మాట్లాడడం జరిగింది. ఈడీ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఈ రెండో సర్వీస్ని ఏర్పాటు చేసినందుకు వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ డిపోని విస్తృతపరచవలసినటువంటి అవసరంగా చాలా ఎక్కువ కనపడుతున్నటువంటి నేపథ్యంలో ప్రయాణికులు ఉండడానికి వీలుగా వారికి వసతి కల్పించాల్సిన అవసరం ఉంది. వీటన్నిటి దృష్ట్యా ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో దీన్ని ఆధునీకరించాలనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా మనం PPP మోడ్ అనేటువంటి దాన్ని కూడా ప్రారంభిస్తా ఉన్నాం. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఎవరైనా కూడా ఇది ఒక వ్యాపారంగా తీసుకుని సరైనటువంటి విధానంలో దీన్ని నడుపుతాం అనుకున్నప్పుడు అలాంటి ప్రైవేట్ పీపుల్ ఎవరైనా ఇన్వెస్టర్స్ వస్తే వారికి అప్పచెప్పి దీన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా ఇంకా మరింత ఆధునీకరించి అద్భుతమైనటువంటి డిపోగా తయారు చేయడానికి కూడా ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం. పోక్సో కేసుల్లో 60% మంది నిందితులు 18 ఏళ్లలోపు వారేనని, 20 ఏళ్లలోపు వారు 20% మంది ఉన్నారని హోంమంత్రి వంగలపూడి అనిత చెప్పారు. విశాఖలో మహిళా రక్షణకి కలిసికట్టుగా అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడారు. అన్ని విద్యాలయాల్లో పోక్సో చట్టంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్వీయ క్రమశిక్షణ ఒక సబ్జెక్టుగా పాఠాలు చేర్చుతామని అన్నారు. ఎందుకంటే ఇప్పుడు నేను తీసుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే రీసెంట్ గా సిపి విజయవాడ ఒక అనాలిసిస్ చేశారు అబౌట్ పోక్సో యాక్ట్. పోక్సో యాక్ట్ గురించి ఒక అనాలిసిస్ చేస్తే 20% ఆఫ్ అక్యూజ్డ్ బిలో 18 years అబ్బాయి. విక్టిమ్స్ అన్నవారు ఎలాగో లోపల 18 years లోపలే ఉంటారు పోక్సో యాక్ట్ అయితే. 20% మళ్ళా 59% ఆఫ్ అక్యూజ్డ్ ఏజ్ గ్రూప్ తెలుసా? 19 to 23 ఏజ్ గ్రూప్ వాళ్ళు 59%. అంటే అరౌండ్ 23 years లోపు ఉన్న వాళ్ళ దగ్గర చూసుకుంటే 80% అక్యూజ్డ్ అదే ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళ ఆ ఏజ్ లోని కనుక వాళ్ళకి ఒకసారి శిక్ష పడి ఒకసారి జైల్లోకి వెళ్ళి బయటకు వస్తే
వాళ్ళ భవిష్యత్ ఏంటనేది ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఇక్కడున్న ప్రతి ఒక్కరికి మీకు ఉంది, మిమ్మల్ని టీచ్ చేసే టీచర్స్ కి కూడా ఉంది, మిమ్మల్ని గార్డ్ చేసే మాకు కూడా ఉంది. ఇదే యాక్ట్ ఇందాక నేను చూసి మా వాళ్ళు అడిగాను, అసలు పోక్సో యాక్ట్ ఎన్ని చట్టాలు ఉన్నాయంటే నాకు ఒక 3 pages లిస్ట్ ఇచ్చారు. అంటే ఇన్ని చట్టాలు ఉన్నాయి. పోక్సో సంబంధించిన యాక్ట్ లో ఆ అమ్మాయి ఒంటి మీద చేయేస్తే అమ్మాయి నన్ను సెక్షువల్ హరాస్ చేసేదని ఒక మాట చెప్తే చాలు మీరు లోపలికి వెళ్ళిపోతారు. నాకు ఒక్కసారి అనిపిస్తుంటది, నేను చిన్నప్పుడు నేను చదువుకునే ఏజ్ లో హ్యాపీగా నైట్ 8 o'clock కూడా ట్యూషన్కి వెళ్ళి ట్యూషన్ నుంచి సేఫ్ గా మేము ఇంటికి వచ్చేవాళ్ళం. కానీ ఈ రోజు 6 గంటల టైంలో ఒక ఆడపిల్ల ఇంటికి పంపించాలంటే అమ్మ వెళ్తున్నా, అమ్మ ఆటో ఎక్కాను, అమ్మ దిగానని చెప్పి లైవ్ లొకేషన్ పెట్టండి అని చెప్తాం. మీరు నమ్ముతారా, ఈ రోజుకి కూడా ఇస్ ఎ హోమ్ మినిస్టర్. మా అబ్బాయి ఆర్కిటెక్చర్ 4th year చదువుతున్నాడు, వాడిని బెంగళూరు పంపించేటప్పుడు ఒకరిని పంపించేటప్పుడు, కానీ మా అమ్మాయి +2 చదువుతుంది. అమ్మాయి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆ ఇచ్చిన డ్రైవర్కి లైవ్ లొకేషన్ పెట్టమంటాను, అమ్మాయి లైవ్ లొకేషన్ పెట్టమంటాను. అంటే పరిస్థితి అలా, సిచ్యువేషన్స్ అలా వచ్చేసినాయి. లిక్కర్ స్కామ్ కేసులో సిట్ విచారణకి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి హాజరయ్యారు. ఈ రోజు ఉదయం విజయవాడలోని సిట్ కార్యాలయానికి వచ్చిన ఆయన ఆ తర్వాత అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. అప్పటి సీఎం వైఎస్ జగన్ హయాంలో జరిగిన 1000 కోట్ల మద్యం కుంభకోణంలో భారీగా అనుచిత లబ్ధి పొందిన సంస్థల్లో ఒకటైన ఆదాన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ వెనుక రాజ్ కసిరెడ్డితో పాటు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఉన్నారని మాజీ ఎంపీ వైసీపీ నేత విజయసాయిరెడ్డి శుక్రవారం బయటపెట్టిన విషయం తెలిసిందే. దీంతో నిన్న ఆయన ఇచ్చిన వాంగ్మూలం మేరకు మిథున్ రెడ్డిని ఇవాళ సిట్ అధికారులు విచారించే అవకాశం ఉంది. కాగా వైసీపీ హయాంలో లిక్కర్ స్కామ్ జరిగిందని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా దర్యాప్తునికి సిట్ ని ఏర్పాటు చేసింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అల్లూరి జిల్లాలోని గిరిజనులకు కొత్త చెప్పులు పంపిణీ వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. ఈ నెల 7న అడవి తల్లి బాట కార్యక్రమంలో భాగంగా ఆదివాసీ గ్రామం పెదవాడు కురిడిలో పవన్ పర్యటించారు. ఈ క్రమంలో అక్కడ రోడ్లు సక్రమంగా లేకపోవడంతో పాటు ఎక్కడికక్కడ ముళ్ళు రాళ్లు ఉండటాన్ని గమనించారు. అలాంటి రోడ్లపై చెప్పులు లేకుండా గిరిజనులు నడుస్తున్న తీరును చూసి పవన్ చలించిపోయారు. వారిలో కొందరికి చెప్పులు కొనుక్కునే స్తోమత కూడా లేదని పవన్ దృష్టికి వచ్చింది. వెంటనే ఉపాధి హామీ సిబ్బందితో చెప్పి గ్రామంలో మొత్తం ఎంతమంది ఉంటారో ఆరా తీయించి వారందరికీ ఏ సైజు చెప్పులు అవసరమో సర్వే చేయించారు. పంచాయతీ డుంబ్రిగూడ మండలం పెద్దపాడు గ్రామంలో పర్యటనకు వచ్చి మా యొక్క గ్రామ సమస్యలు అన్ని తెలియజేసిన ముఖ్య కారకంగా, అలాగే మాకు పాదరక్షలు కూడా మా కాళ్ళను చూసి వాళ్ళ పాదరక్షలు కూడా లేవని చెప్పి డిప్యూటీ సీఎం గారు మాకు చెప్పులు కూడా సప్లై చేసినందుకు ధన్యవాదం తెలుపుతున్నాం సార్. మీకు ఎప్పటికీ కూడా మేము రుణపడి ఉంటాం సార్. మా గ్రామానికి ఒక దేవుడిలాగా వచ్చి మీరు మా ఒక పాదరక్షల్ని కూడా గుర్తు పెట్టించుకుని ఈ రోజు మాకు పాదరక్షలు కూడా సప్లై చేసినందుకు డిప్యూటీ సీఎం గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. విశాఖ జీఎంసీ మేయర్ గొలగాని హరివెంకట కుమారిపై పెట్టిన అవిశ్వాస తీర్మానంలో కూటమి విజయవంతమైంది. సమావేశానికి 74 మంది కూటమి సభ్యులు హాజరు కావడంతో అవిశ్వాసం నెగ్గారు. ఈ రోజు ఉదయం 11 గంటలకి జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం ప్రారంభించగా హెడ్ కౌంట్ అనంతరం అందరి వద్ద సంతకాలు తీసుకున్నాక ఓటింగ్ జరిగింది. ఓటింగ్ లో 74 మంది సభ్యుల బలంతో కూటమి విజయం సాధించింది. అయితే జీవీఎంసీ కౌన్సిల్ సమావేశాన్ని వైసీపీ బహిష్కరించింది. వైసీపీ మేయర్ గొలగాని హరివెంకట కుమారిపై ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై కూటమి నెగ్గడంతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు సంబరాలు చేసుకుంటున్నాయి. ఒక అన్డెమోక్రటిక్ గా ఆ రోజు అధికారాన్ని అడ్డం పెట్టుకుని మేయర్ ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో ఈ 4 సంవత్సరాలు కూడా వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో మేయర్ పరిపాలన సాగింది. మరి ఏదైతే కార్పొరేటర్లు కానీ ప్రజలు కానీ ఎక్సెప్షో మెంబర్స్ కానీ అందరూ కూడా ఈ పాలన పట్ల తీవ్ర వ్యతిరేకత చూపించడం, ఈ మేయర్ని దించాలని చెప్పని గత కొద్ది రోజులుగా కూడా అనుకోవటం, దానికి సంబంధించి మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఏదైతే కార్పొరేటర్లు వాళ్ళలోనే చాలా మంది మార్పు వచ్చి ఆ పార్టీకి కూడా రాజీనామాలు ఇచ్చేసి
అటు తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ కూటమిలో చేరటం అందరి సమిష్టి సహకారంతో ఈరోజు ఏదైతే కూటమి ఇచ్చిన నో కాన్ఫిడెన్స్ మోషన్ ఇప్పుడే ఎంపీ గారు చెప్పినట్టుగా ఆ రిక్వైర్డ్ నెంబర్ ఏదైతే కావాలో అందరూ కూడా హాజరయ్యి దాన్ని విజయవంతం చేశారు. ఈ రోజుతోటి వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో ఉన్న మేయర్ పరిపాలనకి చరమగీతం ముగింపు జరిగింది. మన కొత్త మేయర్ కూడా త్వరలోనే ఎన్నుకోబోతా ఉన్నారు. మరి ఒక ప్రజారంజకమైన పరిపాలన కార్పొరేషన్కి అందించడంలో కూటమి ముందుంటుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు స్థానిక సంస్థల్లో విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ అనేది చాలా కీలకమైంది. ఈరోజు 98 వార్డులతోటి దాదాపు 8 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో 2 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ తోటి ఇది పెద్ద కార్పొరేషన్. అటువంటి కార్పొరేషన్లో ఒక సమర్థవంతమైన మేయరు అలాగే మిగతా కార్పొరేటర్లు ఉంటే పరిపాలన ఎలా ఉంటుందో మేము చేసి చూపించబోతాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.